1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఒక అండర్ కన్విక్షన్ లో జైల్లో ఉండి ప్రిజన్ లో ఉంటే తనకి సెక్స్ చేయాలనిపిస్తే జైలు లోపల చేయగలదా, జైలు అథారిటీస్ కానీ కోర్టు వారు కానీ పర్మిషన్ ఇస్తారా అన్న ఒక ప్రశ్నకి సమాధానం వెతికితే, అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లిబర్టీ అన్న ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఇండియాలో కొన్ని కోర్ట్స్ కానీ కొన్ని జైల్స్ కానీ వీరికి ఆ రైట్ నైతే ఇస్తుందండి. ఒక అండర్ కాన్విక్ట్ ఒకవేళ జైల్లో శిక్ష అనుభవిస్తుంటే తన భార్యతో కానీ లేదంటే తన గర్ల్ ఫ్రెండ్తో కానీ సెక్స్ చెయ్యాలి అని అనిపిస్తే జైల్ అథారిటీస్ కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి జైల్లోనే డెసిగ్నేటెడ్ రూమ్స్ ఉంటాయి ఎస్పెషలీ. సో ఈ రూమ్స్ లో వాళ్ళకి ఒక 2 hours పాటు ఈ ఫెసిలిటీని అయితే కల్పిస్తాయి. కానీ మనమంతా ఒక ప్రశ్న వేసుకోవచ్చు, ఆల్రెడీ ఒక అండర్ కాన్విక్ట్ అంటే ఏంటి? అక్యూజ్డ్ కాదు. అక్యూజ్డ్ అంటే ఆరోపించబడిన వారు. కాన్విక్ట్ అంటే ఆరోపణ నిర్ధారించబడి కోర్టు వారు శిక్ష వేశారు. సో ఒక అక్యూజ్ కి ఒక కాన్విక్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక అక్యూజ్డ్ ఇంకా ఆరోపణే ఉంది కదా, ఇంకా కన్విక్షన్ అవ్వలేదు, ఆ పర్టికులర్ అఫెన్స్ అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఒక అర్థం ఉంటుంది అని అనుకోవచ్చు చాలా మంది. కానీ ఇండియాలో కొన్ని కోర్ట్స్ మాత్రం, కొన్ని స్టేట్స్ మాత్రం ఇట్లాంటి రూల్ అయితే తెచ్చిందండి. అదేంటి అంటే, జైల్లో పనిష్మెంట్ ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న వారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో కానీ భార్యతో కానీ సెక్స్ చేయాలనుకుంటే జైల్ అథారిటీస్ కి, జైల్ ఐజీ ఉంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈ ప్రిజన్స్ ఐజీ ప్రిజన్స్ ఉంటారు. ఈ ఐజీ ప్రిజన్స్ కి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఫెసిలిటీని అయితే కల్పిస్తారు. కానీ ఇండియాలో అన్ని కోర్ట్స్ వీటిని పర్మిట్ చేయదు. ఇండియాలో అన్ని ప్రిజన్స్ వీటిని పర్మిట్ చేయదు. ఓన్లీ మనం చూసినట్టయితే కొన్ని వేరే దేశాలు ఉన్నాయి, కెనడా కానీ, జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, రష్యా కానీ. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కాంజుగల్ రైట్స్ అంటారు. సో ఇట్లాంటి కాంజుగల్ రైట్స్ ని వాళ్ళ భార్యలతో కానీ లేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళు సంబోధించడానికి డెఫినెట్లీ ఇట్లాంటి ఫెసిలిటీని అయితే ఈ కంట్రీస్ అన్ని కూడా అరేంజ్ చేసినాయి. అదే విధంగా అదే లైన్స్ లో ఇండియా కూడా ఆ లైన్స్ మీదే అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్ అన్నది, రైట్ టు లిబర్టీ అన్నది వీళ్ళకి మాత్రం అది కల్పిస్తుందండి. కానీ ఈ ఫెసిలిటీ ఇండియాలో ప్రతి చోట అవైలబుల్ లేదు. ప్రతి ప్రిజన్ లో ఇట్లా అవైలబుల్ చేస్తారు అని అనుకుంటే మీరు తప్పు. అందులో ప్రతి ఒక్క ప్రిజనర్ ఎవరైతే కాన్విక్ట్ అయ్యాడో, అండర్ కాన్విక్ట్ అయితే ఈ రూల్ లేదండి. ఓన్లీ కన్విక్షన్ పొందిన వారికే. కానీ ఈ కన్విక్షన్ పొందిన వారంటే శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు, ఎట్లాంటి శిక్షలో ఉన్న వారికి అంటే ఎట్లాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నవి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాన్విక్ట్ కి ఈ ఫెసిలిటీ, సెక్స్ చేసుకునే ఫెసిలిటీ లేదండి. దీంట్లో గ్యాంగ్స్టర్స్ ఎగ్జెంప్ట్ అయి ఉన్నారు, దీంట్లో హై రిస్క్ క్రిమినల్స్ ఎగ్జెంప్ట్ అయి ఉన్నారు, తర్వాత డొమెస్టిక్ ఆఫెన్సెస్ లో అరెస్ట్ అయిన వారు ఎగ్జెంప్ట్ అయి ఉన్నారు. అదే కాకుండా సెక్షువల్ ఆఫెన్సెస్ కానీ, పాక్సో ఆఫెన్సెస్ కానీ కన్విక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి ఫెసిలిటీని అయితే యూజ్ చేసుకోలేదు. వీరందరినీ కూడా కోర్టు వారు ఏం చేశారంటే ఎగ్జామ్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ చూసారనుకోండి, జపాన్ కానీ లేదంటే మెజారిటీ ఆఫ్ ఫెడరల్ మాక్సిమం సెక్యూరిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్ అండ్ ఆల్ దిస్, వీళ్ళు ఇటువంటి వాటిని పర్మిట్ చేయరు. ఎందుకంటే కాంట్రాబ్యాండ్ అన్నది స్మగుల్ చేయొచ్చండి. ఇన్ ద గైజ్ ఆఫ్ కమింగ్ యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఇన్ ద గైజ్ ఆఫ్ కమింగ్ యాజ్ అ వైఫ్ కాంట్రాబ్యాండ్ సప్లై చేయొచ్చు ప్రిజన్స్ కి. కాబట్టి జపాన్ గానీ వేరే అదర్ హై సెక్యూరిటీ ఫెడరల్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ ఆల్ దిస్, వీళ్ళు మాత్రం ఇట్లాంటి వాటిని అలౌ చేయరండి. అది కాకుండా ఇండియాలో మనం చూసుకుంటే రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కమ్ అవుట్ విత్ సచ్ ఎ స్కీమ్. రాజస్థాన్ స్టేట్ ఏమంటుంది, దీన్ని ఒక స్కీమ్ అని చెప్పి అంటుంది. ఎందుకు స్కీమ్ అంటుందంటే, దీనిని ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇస్ యాక్చువల్లీ ప్రొసీడింగ్ టువర్డ్స్ ప్రోక్రియేషన్. అంటే ఒక కాన్విక్ట్ ఉన్నాడు, ఒక కన్విక్షన్ ప్రిజన్ లో అండర్గో అవుతున్నప్పుడు ప్రోక్రియేషన్ అన్నది ఆగిపోకూడదు. కాబట్టి వీళ్ళకి ఏం చేశారంటే జైల్లోనే సర్టన్ డెసిగ్నేటెడ్ రూమ్స్ అన్ని కూడా కట్టించి వారికి ఒక 2 hours ప్రైవేట్ టైం ఇస్తారండి.
సో దట్ ప్రోక్రియేషన్ మే హ్యాపెన్ అని. ఈ ప్రొక్రియేషన్ కాకుండా మనం వేరే స్టేట్స్ చూసుకుంటే కొన్ని ఓపెన్ ప్రిజన్స్ అని ఉన్నాయి. ఈ ఓపెన్ ప్రిజన్స్ లో కూడా మీకు ఈ ఫెసిలిటీ ఉంది. ఓపెన్ ప్రిజన్స్ అనేది మీకు పంజాబ్ అండ్ హర్యానాలో ఉంది. దాని తర్వాత ప్రొక్రియేషన్ అన్నది రాజస్థాన్ స్టేట్ వారు మొట్టమొదటిగా ఇండియాలో స్టార్ట్ చేసింది వీరేనండి. ఈ ఫెసిలిటీ ప్రతి స్టేట్ లో కానీ, ప్రతి జైల్లో కానీ, ప్రతి డిస్ట్రిక్ట్ జైల్లో కానీ ఉంది అని అనుకుంటే తప్పు. ఓన్లీ ఇట్ ఈస్ కన్ఫైన్ టు సర్టన్ స్టేట్స్ అండి. తర్వాత ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద లోకల్ జ్యూరిస్డిక్షన్. ఆ తర్వాత ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద జైల్ రూల్స్. జైల్స్ కి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. సో ఈ జైల్స్ అన్ని, ఈ ప్రిజన్స్ అన్ని కూడా ఈ స్పెసిఫిక్ రూల్ కేటగిరీలో పడితేనే మీకు ఆ ఫెసిలిటీ అన్నది లభిస్తుంది, లేదంటే మీకు ఆ ఫెసిలిటీ అన్నది లేదు. ఓపెన్ ప్రిజన్స్ లో ఏంటి అంటే మళ్ళీ ఓపెన్ ప్రిజన్స్ అన్నది ప్రతి ఒక్క కాన్విక్ట్ కి అప్లికబుల్ అవ్వదండి. ఎట్లాంటి కాన్విక్ట్స్ కి అప్లికబుల్ అవుతుందంటే ఎవరి కాండక్ట్ అయితే చాలా బాగుందో ప్రిజన్ లో ఉన్నప్పుడు అండ్ కన్విక్షన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ గుడ్ బిహేవియర్. వీరికి ఏం చేస్తారంటే ఓపెన్ ప్రిజన్స్ అంటే టోటలీ వీళ్ళలాగా వేరే గ్యాంగ్స్టర్స్ లాగా, వేరే క్రిమినల్స్ లాగా, లేదంటే వేరే అండర్ కాన్విక్ట్స్ లాగా టోటలీ జైల్లో వేసి బంధించి బయట నుంచి తాళాలు వేసి 7 తర్వాత బయటకు రానివ్వకుండా ఇట్లాంటి జైల్స్ కాకుండా కంప్లీట్లీ బిగ్ హ్యూజ్ గ్రౌండ్స్ అండి. వీటిలో మీకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో వీళ్ళు దీన్ని ఓపెన్ ప్రిజన్స్ అంటారు. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ లో ఏంటి, భార్యల్ని తీసుకొచ్చి వీళ్ళు అక్కడ సహజీవనం చేయొచ్చు. ఇట్లాంటిది మీకు పంజాబ్ అండ్ హర్యానాలో ఉందండి. తర్వాత మీకు ఓపెన్ ప్రిజన్స్ అన్నది రాజస్థాన్ లో ఉంది. దాని తర్వాత మీకు మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ ఓపెన్ ప్రిజన్స్ ని చాలా ఎంకరేజ్ చేసింది. స్పెసిఫిక్ గా ఓపెన్ ప్రిజన్స్ అన్నవి కూడా వీళ్ళు కట్టించారండి. కానీ ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఓపెన్ ప్రిజన్ ఫెసిలిటీ అన్నది ఎక్కడైతే మీరు భార్యల్ని కూడా తీసుకొచ్చి వైల్ అండర్ గోయింగ్ కన్విక్షన్ మీరు భార్యల్ని తీసుకొచ్చి అక్కడ సహజీవనం చేయొచ్చు. కాకపోతే ఈ ఓపెన్ ప్రిజన్ అన్నది ఓన్లీ స్పెసిఫిక్ గా ఫర్ సెలెక్టెడ్ కాన్విక్ట్స్ ఓన్లీ, ప్రతి ఒక్కరికి కాదు. ఈ ఓపెన్ ప్రిజన్స్ లో మీరు మీ భార్యలే కాదు, మీ కంప్లీట్ ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు. సో అట్లాంటి ఫెసిలిటీని ఓపెన్ ప్రిజన్స్ లో ఇచ్చారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే మద్రాస్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అఫీషియల్ గా మద్రాస్ హైకోర్ట్స్ కానీ, పంజాబ్ అండ్ హర్యానా కోర్ట్స్ కానీ గతంలో చూసినట్టయితే ఈ అండర్ కాన్విక్ట్స్ కి ఫర్ లా ఆర్ పరోల్ అన్న ఒక ఫెసిలిటీ కలగజేస్తారు. ఈ ఫర్ లా ఆర్ పరోల్ అంటే ఏంటి అంటే కొంతకాలానికి వీళ్ళని జైలు నుంచి విడుదల చేసి ఇంటికెళ్ళి భార్యలతో ఉండి సహజీవనం చేసి ప్రొక్రియేషన్ వైపు వీళ్ళని మరలించడానికి అట్లాంటి ఫర్లో కానీ పరోల్ కానీ, పరోల్ మీద వీళ్ళని వదిలితే వీళ్ళు వెళ్ళి భార్యలతో సహజీవనం చేసి వస్తారు. సో ఇది మనం చూసుకున్నట్టయితే చాలా ఒకేషనల్లీ మనం దీన్ని పంజాబ్ అండ్ హర్యానా, దాని తర్వాత మద్రాస్ హైకోర్ట్స్ అయితే వీటిని చేయటం చూస్తున్నామండి. దాన్ని యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ టెంపరరీ లీవ్ ఆల్సో. సో ఈ పరోల్ కానీ, టెంపరరీ లీవ్ కానీ, ఫర్లో కానీ ఈ కాన్విక్ట్స్ కి ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి సహజీవనం చేసి మరలా తిరిగి రావడానికి మాత్రం ఫెసిలిటీస్ అనుగ్రహించారండి. సో ఇవి మాత్రం మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఇప్పటికి స్పెసిఫిక్ స్టేట్సే ఒకటి మద్రాస్, తర్వాత పంజాబ్ అండ్ హర్యానా, తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత రాజస్థాన్. సో ఈ స్టేట్స్ కి అయితే ఇప్పుడు కన్ఫైన్ అయి ఉంది. అందులో మనం రాజస్థాన్ కానీ లేదంటే మనం మహారాష్ట్ర కానీ తీసుకుంటే ఈ పర్టికులర్ స్కీమ్ అంది ఇట్ మే క్లోజ్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ.